హలో దోస్తులు, వెల్కమ్ టు దుర్గా జ్యోతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ గోంగూర ఎండు రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా ఇది గోంగూర 3 కట్టలండి. మేము 15 మిర్చి తీసుకున్నాం. ఒకవేళ మీరు కారం తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి, కానీ పులుపు ఉంటుంది కాబట్టి గోంగూర మిర్చి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని గోంగూర మిర్చి బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గోంగూర మిర్చి బాగా ఉడికిపోయాక పప్పు గుత్తితో బాగా రుబ్బుకోవాలండి. మిక్సీలో అస్సలు వేసుకోకూడదు, పప్పు గుత్తితోనే రుబ్బుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. సో చూపిస్తున్న విధంగా ఇలా బాగా మెదుపుకోండి. ఒకవేళ మిర్చి నలగకపోతే వేరే గిన్నెలోకి తీసి కాస్త కచ్చపచ్చగా నలుపుకొని ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా రుబ్బుకున్న గోంగూరని పక్కన పెట్టి చూపిస్తున్న విధంగా ఎండు రొయ్యల్ని వాటర్లో ఒకసారి కడుక్కోండి. అలా చేయడం వల్ల రొయ్యల్లో ఏమైనా ఇసుకుంటే పోయి ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 పావుల ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసి బాగా వేయించుకోండి. అందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోండి. మీరు ఈ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే మాకు కామెంట్ చేయండి. రొయ్యలు బాగా వేగాక ఇప్పుడు అందులో మీడియం సైజ్ 3 ఉల్లిపాయలు వేసుకోండి. అండ్ 1 స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోండి. ఈ కర్రీలో మనం కారం అస్సలు యూజ్ చేయమండి, అందుకే మీరు ఎంత కారం కావాలనుకుంటున్నారో అన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొన్ని ఎక్కువగానే పడతాయండి, కొన్ని ఎక్కువగానే వేసుకోండి. అలాగే ఈ కూరలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు యూజ్ చేయట్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయకపోతే నీసు వాసన వస్తుంది కదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ అస్సలు రాదండి. కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయల మీద మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఉల్లిపాయలు బాగా ఉడికాక మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 5 నిమిషాల పాటు సిమ్ గ్యాస్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటుకపోతుంది. గోంగూర బాగా వేగిపోయాక ఆయిల్ పైకి తేలుతుందండి, అలా అయితే మనకి బాగా వేగినట్టు. ఇప్పుడు అందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు అందులో 3 దంచిన ఎల్లిపాయలు వేసుకోండి. ఒకవేళ మీకు ఎల్లిపాయలు నచ్చకపోతే స్కిప్ చేసేయండి, కానీ ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్పెషల్ గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ. లేట్ చేయకుండా వెంటనే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. అండ్ మీకేమైనా వంటలు కావాలంటే మాకు కామెంట్ చేయండి, చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.